కారణం కర్షకుడు, కష్టజీవి, ఆ రైతు లేకపోతే ప్రపంచం మనుగడలే లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ రకరకాల పంటలు పండిస్తాడు, తన కష్టాన్ని మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళి తనకు ఎన్ని కష్టాలున్నా తనకు ఒక్కోసారి తినడానికి కూడా ఒక పిడికెడు అన్నం లేకపోయిన సందర్భాలు కూడా ఎదుర్కొనే రైతులు ఉంటారు. ఎందుకంటే ఆ పంట పండించడానికి అతను చేసే అప్పుల బాధ కానీ, ఆ క్రిమి సంహారక మందుల్ని తీసుకొచ్చి వాటికి వడ్డీ మీద వడ్డీ వేసి రైతు యొక్క నడ్డి విరిచేటువంటి వ్యాపారవేత్తలు ఎందరో చూస్తున్నాం మనం. అయితే మనం ఈ సామాజిక సేవలో ముందుంటాం అని గర్వంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనం లేని సమాజమే లేదు. ఆ సమాజ స్థితి గతుల్ని మార్చగలిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి శక్తి రైతు అని చెప్పేసి నాకు గట్టిగా అనిపిస్తుంది. పగలనక రాత్రనక ఆ వ్యవసాయ క్షేత్రంలో రాత్రి అనక పగలనక వెళ్తూ వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అని లెక్క లేకుండా ఎప్పుడూ ఆ పొలంతోటే కాపురం ఉన్నట్టుగా ఉండేటువంటి అంటి పెట్టుకొని మనకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు ఆ రైతు. అయితే అంటే కలుపు మొక్కలు కానీ ఇతరత్ర క్రిములు, కీటకాలు ఇవి ఆశించకుండా వాటిని ఒక పాపాయిలా పెంచుతూ తన కుటుంబంలో భావించేటువంటి రైతు నిజంగా ధన్యుడు, ధన్యజీవి. అయితే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం రైతే రాజు అని. మరి నిజంగా రైతు ఎక్కడున్నా రాజే. ఈ సభాముఖంగా చెప్తున్నాను, రైతు ఎక్కడున్నా రాజే. ఎందుకంటే ఆ రైతుకు మోసం చేయడం చేత కాదు, ఇంకొకరిని మోసం చేయడం, మాయ మాటలు చెప్పి మన వైపు లాక్కోవడం రైతుకు మాత్రం చేత కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీ